హీరోలలో ఫస్ట్ రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. 9 సంవత్సరాలుగా తీసుకొచ్చి వారి కుటుంబాలకి 600 మందిని ఇప్పటి వరకు అప్పగించారు సార్. ఎందుకంటే ఒక సేవ చేస్తే మీలాగా భక్తితో చేయాలి. అండ్ ఏదో మీరు కనీసం కొంచెం సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఇంకా చాలామందికి అవగాహన లేకుండా ఎంతో సెల్ఫీలు చేస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళకి రికగ్నైజేషన్ రావాలి. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. సూపర్ సూపర్. ఏం గ్రూపు? ఎంఈసీ. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓహో, నేను సిఈసి బ్యాచ్. ఒక 2 డేస్లో నార్మల్ అయిపోయి ఒక 1 వీక్లో పూర్తిగా మారిపోయి వాళ్ళ అడ్రస్ కూడా చెప్పేసారు. అట్లా ఈరోజు కొంచెం ఈయన కోసం మీరు టైం ఇస్తే ఆయన మంచిగా చేసి వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తాం. తప్పకుండా. హ్యాపీ సార్. నేను వెళ్ళలేను సార్, వచ్చిందే షూటింగ్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందే పుట్టినరోజు. వెంటనే నేను కనుక్కొని నేను అప్పుడు ఉన్నాను, మళ్ళీ మీరు పెట్టారు. ఇంకా అన్ని ఆపుకొని నేను అనుకున్నా వస్తారా రారా అని అనుకున్నా. వీడియో పెడతానని వస్తారేమనుకున్నా, కానీ మీరు షూట్ లో ఉండి రాలేకపోయారు. వాళ్ళు కాంటాక్ట్ కోసం వచ్చానన్నా. చాలా హ్యాపీ సార్. అందరూ కూడా స్థిమితం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతుంటే గత 9 సంవత్సరాలుగా నేను తీసుకొచ్చి వారి కుటుంబాలకి 600 మందిని ఇప్పటి వరకు అప్పగించాను సార్. తప్పిపోయిన వాళ్ళకి. సో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కుటుంబానికి చేరుకోవాలని నా సంకల్పం. సో ఎందుకంటే వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళ జీవితం రోడ్డు మీద ఎండ్ అయిపోతుంది. మళ్ళీ తీసుకురావాలి, వారి కుటుంబానికి అప్పగించాలి. మళ్ళీ తప్పిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా యొక్క లక్ష్యం. అంటే మీరు ఏం చెప్పాలి పడితే? థ్యాంక్ యూ సార్. అంత అదర్ స్టేట్ పని కోసం అని రావడం, వాళ్ళు ఏదో స్థితిలో వాళ్ళ మానసిక స్థితి, లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు. కొంతమంది జాబ్ చేసుకోవాలని జాబ్ కాక మంచి చదువుకోవాలి, వాళ్ళు అసలు మానసికంగా అయిపోయి ఆ రకంగా ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ అందించి వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యాండిల్ చేస్తాం. ఈ రోజు కూడా మీ సమక్షంలో ఒకరికి పునర్జన్మ అందిస్తే ఆయన త్వరలో కోలుకొని వారి కుటుంబానికి చేరుకుంటాడని ఒక చిన్న మెసేజ్ పక్కన మీరు వచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను సార్. అయ్యో పూజ కార్యక్రమం అసలు మన ఆలోచనలో లేడు, కానీ ఆయన మొన్న మీరు వస్తురని ఈయన తీసుకొచ్చారు. మీరు వస్తేనే ఈయనకు పునర్జన్మ, లేకపోతే ఈయన రోడ్డు మీదనే ఉంటుండే. సో ఈయన తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని కొట్టడము, ఇబ్బంది పెట్టడం చేసిండు. ఇప్పుడు కూడా ఇతనితో మనకు ఫైటింగ్ ఉంటుంది, అయినా సరే మనం ఆయనకు హెయిర్ కట్ చేసి కొత్త బట్టలు ఇస్తే ఒక 2 డేస్లో నార్మల్ అయిపోయి ఒక 1 వీక్లో పూర్తిగా మారిపోయి వాళ్ళ అడ్రస్ కూడా చెప్పేసారు. అట్లా ఈరోజు కొంచెం ఈయన కోసం మీరు టైం ఇస్తే ఆయన మంచిగా చేసి వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తాం. తప్పకుండా. ఓం యశినో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళః తయోత్సం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందేవరస్యామో హృదయోత్సో జనార్దన. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం పూర్వసంకల్ప ప్రాకారేణ అస్య శ్రీ యజమానినః గోత్రస్య నామధేయస్య తాలూరి గోత్రోద్భవస్య మోహన్ బాబు నామధేయస్య సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యజమానస్య జన్మజాతకస్య సంపూర్ణ నవగ్రహ దోషానాం పరిహారార్థం శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్ష ఫల సిద్ధ్యర్థం ప్రయాణ సమయే సమస్త వాహనాది దోష నివారణార్థమిదే పుష్పైః పూజయామి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదభ్యోతానీతి ఏకదా బ్రాహ్మణముపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమైకం సముద్రపర్యాయాత్ స్యాత్ సార్వభౌమ సార్వాయుష దాతాపరార్థ పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాడితే యశస్కరం బలవంతం ప్రభుత్వమేవ రాజ్యాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వాపతిర్నరాణాం సుమంగళ్యం.
మీరు వస్తున్నారని సమాచారం ఉంటే నేను ఎట్లైనా అన్నతో ఒక పునర్జన్మ చేయాలన్న సంకల్పం ఎప్పటి నుంచి కోరిక. సో అని మొన్న వెళ్ళి నేను చూసేసరికి అక్కడ కూర్చొని తింటామన్నాడు. సో తీసుకుని వచ్చేసి హిందీ మాట్లాడుతున్నాడు. ఏ రాష్ట్రం అనేది తెలియదు. ఎర్రగడ్డలో ఒక 1 వీక్ మన ట్రీట్మెంట్ మెడిసిన్ వాడితే అంటే పూర్తి వివరాలు చెప్పేసి. సో వీళ్ళు మనం తీసుకురాకపోతే వీళ్ళ జీవితం అక్కడే ఎండి సార్. వాళ్ళకి మళ్ళీ మనం తీసుకొచ్చి పునర్జన్మ అందిస్తేనే వీళ్ళకి మళ్ళీ మరో జన్మ అనేది ఉంటుంది తప్ప ఇలాంటి వాళ్ళు మన రోడ్ల మీద చాలా మంది చనిపోతారు. हेयर कट करेंगे, ओके? हेयर कट करे, सुपर स्टाइलिश हो जाते, आपका फैमिली के साथ जाते आप. ఎస్ సార్. भगवान है और अच्छा आदमी है आपके साथ, आपका लाइफ बहुत अच्छा होता है आज से. ఫ్రూట్స్ బుట్టలో పెట్టి ఇవ్వడం అనేది మా 9 సంవత్సరాల సర్వీస్ లో ఫస్ట్ టైం సార్. అది అవునా? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూఎస్ లో జాబ్ చేసే వాళ్ళు ప్లస్ అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ లవ్ లో ఫెయిల్ అయిపోయి రోడ్డు మీద తిరుగుతూ అక్కడ మెంటల్ డిస్టర్బ్ అయితే అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఆయనని వీసా ఇచ్చేసి ఇక్కడ తెలంగాణకు పంపించేసి ఆయన కోర్టు ఈశ్వరుడు. నేను నా భార్య ఆవిడ ప్రోత్సాహంతో ఐక్య ధైర్య సేన సమితి అని, ఎందుకంటే మా పిల్లల పేరు పెట్టాం. మా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ సేన, దేవసేన, నా కూతురి పేరు సేన. ఎందుకంటే ఒక సేవ చేస్తే మీలాగా భక్తితో చేయాలి. అండ్ ఏదో మీరు కనీసం కొంచెం సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కానీ కాబట్టి కొంచెం వచ్చింది. ఇంకా చాలా మందికి అవగాహన కూడా లేకుండా ఎంతో సెల్ఫీలు చేస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళకి రికగ్నైజేషన్ రావాలి, ఇంకా మంచి రికగ్నైజేషన్ రావాలి. అండ్ ప్రభుత్వంలో నేను మాట్లాడతాను. దీనికి మా ఐక్య సమితి మీతో పాటు ఉంటుంది ఎప్పుడు సార్. సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి 100% మీకు ఏది ఉన్నా నేనున్నాను. నా వైఫ్ మోనికా గారు కూడా ఉన్నారు సార్. నాన్నగారు ఇప్పటికి ఇక్కడికి ఒక 4 times ఫుడ్ పంపించారు సార్. 4 times పంపించారు. మేనేజర్ గారు ఉన్నారు. 2-3 సార్లు కరోనా టైంలో నాన్నగారు మోహన్ బాబు గారి నుంచి వచ్చింది ఫుడ్. ఎన్ని అనాథాశ్రమాలు ఉంటే అన్ని అనాథాశ్రమాలకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తే ఆ రోజు శ్రీనివాస్ గారు ఒకరు ఉన్నారు. ఆయన ద్వారా నాన్నగారు నుంచి మనకు ఫుడ్ ఒక 8 రోజులు కంటిన్యూస్ గా మంచి ఫుడ్ సార్, క్వాలిటీ ఫుడ్ పంపించారు. నాన్నగారికి కూడా నేను నిజంగా కృతజ్ఞత తెలుపుకోవాలి సార్. ఆ టైంలో మేము ఒక్క పూట పెట్టే పరిస్థితి ఉంటుంది సార్. డోనర్స్ లేక, డోనర్స్ వచ్చి ఏమన్నా ఇద్దామంటే భయం కరోనా టైంలో చనిపోతామా అని. ఇక నేను వీళ్ళ మధ్యలో 80 మంది ఉండే సార్. అప్పుడు అందరికీ కరోనా సార్. మా ఫ్యామిలీ ఇంటికాడ ఉన్నారు, నేను ఒక్కని వీళ్ళ మధ్యలోనే ఉంటూ జీవనం గడిపినాం సార్. దేవిని దయ వల్ల 95 సంవత్సరాల వృద్ధుడు కూడా ఏం జరగలేదు సార్. దేవుడు ఉండడం అని అప్పుడు నమ్మినా. ఎంతో మంది నేను కూడా నాకు తెలిసిన హాస్పిటల్ యాజమానంతో గానీ సార్, సైకియాట్రిస్ట్ తో గానీ అండ్ డాక్టర్ సలహా ఏంటంటే వీళ్ళని ఎర్రగడ్డ తీసుకెళ్తున్నాం సార్. సో కొంచెం అక్కడికి డిస్టర్బెన్స్ అయిపోతుంది, వీళ్ళు పోయేసరికి బాత్రూమ్ వెళ్ళడం జరుగుతుంది. ఒక సైకియాట్రీ డాక్టర్ ఇక్కడే ఉంటే నేను ఇంకా పవర్ఫుల్ గా వర్క్ చేయగలుగుతా. వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి పంపించగలుగుతా. తీసుకెళ్లడం తీసుకురావడమే డిస్టర్బెన్స్ ట్రాఫిక్ లో సార్. సార్ మనం ఇక్కడ మనకందరికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ నాకు ఎందువల్ల షార్టేజ్, ఎందువల్ల ఇలాంటి ఫెసిలిటీస్కి ఒక యాజమానాలు కానీ అవి తీసుకొని స్టెప్ తీసుకొని ఒక క్యాంపులు పెట్టడం కానీ ఒక సైక్లింగ్ పెట్టడం కానీ నాకు తెలిసి ఇప్పుడు మెడికల్ దీంట్లో కానీ వీటిల్లో దే షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ ఆ కోర్స్ 5 సంవత్సరాలు కోర్స్ చేస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా సర్వీస్ కూడా దే హ్యావ్ టు కీప్ ఇట్ కంపల్సరీగా దే హ్యావ్ టు చేస్తేనే అది. అలాగే ఏదైనా మనం ఇంకాపరేట్ చేస్తే తప్ప మనకి జనాభా ఎక్కువ. మనకి ఇప్పుడు అమెరికా కానీ వేరే కంట్రీస్ కానీ చాలా తక్కువ జనాభా, డబ్బు ఎక్కువ. సో మన ఇండియాకి మనకి కానీ ఏంటంటే జనాభా ఎక్కువ, దానికని గవర్నమెంట్ కూడా అందుకే పెద్దగా మనకి. అండ్ సో దానికోసం ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇవన్నీ ముందుకు రావాలి. ముద్దుగా పిలుస్తారు మమ్మీ అని. చాలా ఏం చదువుతున్నావు అమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. సూపర్ సూపర్. ఏం గ్రూపు? ఎంఈసి. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓహో, నేను సిఈసి బ్యాచ్. ఈ ఎంపీసీ బైపీసీ అంటే భయపడిపోయేటువంటి అక్కడక్కడ ఉడికేటువంటి ఎంపీసీ బైపీసీ అంటే. సో మా తిరుపతిలో సిఈసీ సేఫ్ అనుకుని వెళ్ళి జాయిన్ అయ్యాను. కాకపోతే ఇప్పుడున్న ఒక్క దీంట్లో కూడా వచ్చి మ్యాథ్స్ పెట్టేశారా? ఐఎమ్ సారీ.
సూపర్ అమ్మా. పాప ఇప్పటి వరకు ఒక 14 మెంబర్స్ కి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం తను స్వయంగా చేసింది సార్. 14 మెంబర్స్. తల్లి ఇతను మా అబ్బాయి సార్ Hmm. 10th క్లాస్కి వెళ్ళిండు. Ah. ఇతను కూడా ఒక 7 మెంబర్స్ కి పునర్జన్మ ఇచ్చాడు. సూపర్. నేను సంపాదించిన ఆస్తి ఏమన్నా ఉంది అని అంటే వీళ్ళకి సేవ నేర్పించడమే నేను సంపాదించిన ఆస్తి సార్. ముఖ్యంగా మీ ఇద్దరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్న వయసులో మీరు డూయింగ్ ఏ గ్రేట్ థింగ్. తల్లిదండ్రుల సపోర్ట్తో మీరు చాలా మంచి చేస్తున్నారు. అండ్ మీ మదర్ సపోర్ట్ ఉన్న దానివల్ల Yes. ఇప్పటి వరకు ఇంత సేవ చేయగలుగుతున్నారు. సార్ అది ఓకేనమ్మా. అండ్ మీరు కూడా పిల్లలుగా సపోర్ట్ చేయడం, నాకు ఇది కావాలి అది కావాలి అని అందరికీ కోరికలు ఉంటాయి. అవన్నీ దాటుకుని ఈ వయసులో మీరు బయటికి వెళ్ళి ప్రపంచం చూడాలి. ఓకేనా, ప్రపంచం చూడాలి, స్వేచ్ఛ ఉండాలి. అందుకని మన రూట్స్ మర్చిపోకూడదు ఇవన్నీ. అండ్ ముఖ్యంగా మీరు చిన్నపిల్లల నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు. మీరు జీవితం సేవ చేయాలమ్మా, కాకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ముఖ్యం. నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో దాంట్లో 100% ప్రయత్నించండి. దాని మీద సక్సెస్ చూపించండి. మీరు అక్కడ ఎంత సక్సెస్ అవుతే ఇక్కడ ఇంకా కొన్ని లక్షల మందిని చూసుకోగలుగుతారు. అండ్ వేరే వాళ్ళ కోసం బ్రతకచ్చు, కానీ బ్రతికే వేరే వాళ్ళ కోసం అయిపోకూడదు. ఫస్ట్ మీకోసం బ్రతకాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు నంబర్ 1గా ఉంటేనే 10 మందిని చూసుకోగలుగుతారు. ఓకేనా? Yes, sir. లవ్ యూ. ఈయనే మోటివేషన్ అందరికీ. నాకు అన్న వీడియో దాదాపు ఒక 2 నెలలు అయిందన్న Yes, sir. పెట్టి. Yes. 2 నెలల క్రితం నన్ను ఇన్స్టాలోను ఫేస్బుక్లో ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. ఎంతో మంది నన్ను ట్యాగ్ చేసి ఇది చూశాను, అప్పుడే చూసి వెంటనే అన్నకు రిప్లై ఇచ్చాను, అన్న తప్పకుండా ఉంటానని చెప్పి. కాకపోతే ఊళ్ళో లేకపోవడం, 2 నెలలుగా అటు ఇటు షూటింగ్స్ అని తిరగడం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పుట్టినరోజు కార్యక్రమాలు, ఓపెనింగ్లు, వాటి వల్ల డిలే అయింది. అండ్ పుట్టినరోజున వెంటనే నాకు కూర్చొని 21వ తారీఖు ఆలోచిస్తూ ఉంటే ఒకసారి ఒక అన్న మెసేజ్ చేశారు, అదొకసారి మళ్ళీ కనుక్కోండి అని చెప్తే కనుక్కోవడం జరిగింది అన్నకి. నా ఫస్ట్ థాట్ అన్న 20వ తారీఖు బర్త్డే అయింది, 21st మార్నింగ్ కలిసి నా తమ్ముళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే, తమ్ముడు అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, ఆయన ఏమయ్యారు ఒకసారి కనుక్కోండి. నాకు అది మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళి చూడటం అంత రాదు. సో అది కనుక్కోండి అంటే ఇమీడియట్ కనుక్కొని మీకు చెప్పడం జరిగింది అన్న. అండ్ మీరు మళ్ళీ ఆ వీడియో పెడితే ఇంకా నా మనసు ఒప్పలేదు, అన్ని ఆపి అందరూ రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను వెంటనే అన్న. మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలా మందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా జుట్లు పెంచుకొని మతిస్థితిని కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుంది అని చెప్పి వాళ్ళని అంటరాని వల్లగా. ఏమండి, మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతలు ముత్తాతల కాలం అండి, అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు. ప్రతి దానికి ఒక విరుగుడు ఉంది, ప్రతి దానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసింది, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సంస్థలు ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ అండగా రావాలి. ఇక్కడ ఒక సైకాట్రిస్ట్ డాక్టర్స్ కానీ ఒక ఫిజికల్ ఎబిలిటీ వాళ్ళతో ఏం ఆడిపించచ్చు అనేసి. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సంస్థని రికగ్నైజ్ చేయండి. అండ్ అన్న ఈరోజు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, మా ఐక్య ధైర్య సేనా సమితి మీతో పాటు ఉంటుందన్న. ఎప్పుడు తప్పకుండా మేము ఫస్ట్ కార్యక్రమంగా ఇప్పుడు మీ ఆశ్రమంకి పెద్దవాళ్ళందరూ కింద కూర్చొని తింటుంటే ఇదిగా ఉంది. నేను ఇమీడియట్గా దీనికి టేబుల్స్ కుర్చీలు వాళ్ళకి ఎలా అరేంజ్ చేయాలో ప్లాన్ చేసుకుని అతి త్వరలో పంపిస్తాను. ఒకటే లోటు ఉండే, అది మీ ద్వారా తీరుతుంది. చాలా హ్యాపీగా ఉంది. లేదు, అది చాలా చిన్నదన్న, అది చాలా చిన్నది నేను చేసేది. సో క్యాండిడేట్ కూడా వచ్చాడు. మీరు చేసే కార్యక్రమం ఇక్కడే కాదు, ఆంధ్రాలోను ప్రతి రాష్ట్రంలోనూ ముందుకు తీసుకెళ్ళి మన వాళ్ళ కష్టాల్లో ఉంటే మనం నిలబడాలి. మీరు ఈ డిపార్ట్మెంట్ లీడ్ చేయాలి, ఇది ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. తప్పకుండా సూపర్. సంతోష్ భాయ్, ఇదే రాజా आप हीरो जैसा हो गया సంతోష్ భాయ్. చూస్తున్నారా సార్, ఇప్పుడు మనం ఒక అరగంట మనది కాదనుకుంటే మనిషిలాగా మారాడు. ఒక అరగంట ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు.
ఇప్పుడు మనలో ఒకరిగా ఇప్పుడు స్వీకరిస్తే సమాజం. లేదంటే హేళన భావన, పిచ్చోడు అనే ఒక పదంతో వీళ్ళని ఇంకా పీల్చుకు తింటున్నారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు. సో మనం ఇప్పుడు మీ చేతులతో ఈయన పునర్జన్మ అందిస్తే ఒక మనిషిలాగా మారాడు. आपको पुनर्जन्म दिया है सर. मेरे को भी है, देखो वाइट और वाइट. मैं इधर डालेंगे. ओके, बात करो साहब से. आपका नाम क्या है? सेकंड दो सर को. आपका नाम क्या है? संतोष. आपका शर्ट पसंद है? अच्छे शर्ट. अभी हेयर कट किया, सुपर. हाथ मिलाओ भाई से. अच्छी बात है, अच्छा रहना आपसे. हाँ, मैं आपको प्यार कर रहा हूँ. ओके, लव यू, बाय. సో అందరికీ నమస్తే. మంచు మనోజ్ అన్న వస్తాడా అని చాలా మందికి అపోహ ఉండే. సో ఆ యొక్క అపోహ నుంచి ఈరోజు మరి అపోహ తొలగిపోయిందని అనుకోవచ్చు. గత 2 నెలల క్రితం సెలబ్రిటీతో పునర్జన్మ అనే ఒక ప్రోగ్రామ్ ని అన్నగారికి ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఒక మానసిక వికలాంగునికి పునర్జన్మ అందించాలి అన్న అని చెప్పంగానే మరి ఆయన షూట్ లో ఉండి రాలేకపోయారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు వస్తానని. కానీ ఈ రోజు నిజంగా వచ్చి మీరు ఈ యొక్క వ్యక్తికి పునర్జన్మ అందించినందుకు నిజంగా నేనైతే కృతజ్ఞత తెలియజేస్తున్నానన్న. హీరోలలో ఫస్ట్ రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. సో మాతృదేవోభవ తరపు నుంచి ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నం పెడుతూ ఉంటే కూడా తినలేని పరిస్థితిలో ఉండడని చెప్పారు. సో నేను తీసుకెళ్లి మనోజ్ అన్న గారికి ఇతనికే పునర్జన్మ అందించాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చి మరి ఈ రోజు మనోజ్ అన్న గారు ఇక్కడికి రావడం, ఆయన పునర్జన్మ అందించడం, నిజంగా మనోజ్ అన్న కూడా ఒక అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈయనకు పునర్జన్మ అంటే బోలా శంకరునికి మనం ఏదో సేవ చేసినట్టుగా. సో అన్నకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మాతృదేవోభవాశ్రమానికి పిలవంగానే వచ్చి మొదటి హీరో అని చెప్పుకోవచ్చు. సో నిజంగా మా రియల్ హీరో, మొదటి హీరో. నిజంగా అన్న మీరు మీ కుటుంబ సభ్యులు పరమశివుని ఆశీర్వాదం తీసుకొని చల్లగా ఉండాలి. సో ఇక్కడ ఒక లోటు ఉండే, అందరూ కింద కూర్చొని తింటా ఉన్నారు. సో ఆ యొక్క బాధని చూసి తక్షణమే మరి అన్న వాళ్ళ ఫౌండేషన్ ఉంది, ధైర్య సేన నుంచి మరి వీరందరికీ కూడా కూర్చొని మంచిగా టేబుల్ సిస్టమ్ కూర్చొని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడొద్దని ఆ టేబుల్స్ కూడా మరి సార్ వాళ్ళు ఇప్పిస్తామని చెప్పారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి సతీమణి గారికి, పిల్లలకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.